అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యూటోరియల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో 17th ఆగస్టు 2022లో జరిగినటువంటి గ్రూప్ డి క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందాం. ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగినటువంటి గ్రూప్ డి క్వశ్చన్స్లో యాప్టిట్యూడ్ రీజనింగ్ క్వశ్చన్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. ఓకే, మనందరికీ తెలుసు గ్రూప్ డి ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, నెగిటివ్ అనేది 1/3 ఉండడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3. ప్లస్ అంటే డివైడెడ్, మైనస్ అంటే ఇంటూ, ఇంటూ అంటే ప్లస్, డివైడెడ్ అంటే మైనస్. ఈ కింది సమీకరణాలు ప్రశ్న గుర్తు స్థానంలో ఏది వస్తుంది అన్నాడు. చూడండి, ఇక్కడ ప్లస్ ఇచ్చింది కదా, ప్లస్ అంటే డివైడెడ్ కాబట్టి దీన్ని డివైడెడ్ చేస్తున్నా. ఓకే, మైనస్ అంటే ఇంటూ కాబట్టి దీన్ని ఇంటూ చేస్తున్నా. నెక్స్ట్ డివైడెడ్ అంటే ఏంటిదండి, మైనస్ కాబట్టి దీన్ని మైనస్ చేస్తున్నా. ఇంటూ అంటే ప్లస్ కాబట్టి దీన్ని ప్లస్ చేస్తున్నా. ఓకే, మనకి బోడోమాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్. ఇప్పుడు 16/4 అంటే ఎంత అండి, 4 వస్తుంది. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ 8 4 ఎంత అండి, 32. ఓకే, 32 -3 + 2, -3 + 2 చేస్తే ఎంత వస్తుందండి, -1 వస్తుంది. 32 - 1 అంటే 31, ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 9. ఓకే, ఈ క్వశ్చన్ నెంబర్ 9 చూడండి. ఇక్కడ ఏం అడిగాడు, క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుందని అడిగాడు. సో ఫస్ట్ మనం నెంబర్ చూద్దామండి. 4 9 19 39. 4 2 8 + 1 9, 9 2 18 + 1 19, 19 2 38 + 1 39. సో 38 2 చేయండి. 38 ఇంటూ 2 చేస్తే 9 2 18, 9 9 18, 3 3 6 1 7, 78 + 1 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది, 79. ఆప్షన్ ఏంటిది, 1 2లో ఉంది మనకు ఆన్సర్. సి కాదు, అదేవిధంగా డి కూడా కాదు. సో ఇప్పుడు లెటర్ చూద్దాం. లెటర్ వచ్చేసి UW, నెక్స్ట్ UWYAL. డిఫరెన్స్ చూడండి, U అంటే 21, W అంటే 23, రెండు డిఫరెన్స్ ఉంది. 23, Y అంటే 25 +2 అయింది. సో ఈచ్ లెటర్ +2 అయింది. A అంటే 1, +2 అంటే 3 అంటే సి. ఓకే, సి అనేది వస్తుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ లెటర్ సి అంటే 3, F అంటే 6. ఓకే, నెక్స్ట్ I అంటే 9, నెక్స్ట్ L అంటే 12. సో ఈచ్ లెటర్ +3 +3 అయిందనమాట. సో 12 3 15, 15 అంటే O. సిఓ తోటి ఒకటి ఆప్షన్ ఉంది, ఆప్షన్ 2 నెంబర్ 79 మ్యాచ్ అయింది కాబట్టి ఆప్షన్ 2ని టిక్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. 12 15 18 45 35 25. ఈ రెండింటికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ సేమ్ రిలేషన్ ఆప్షన్ నుంచి కూడా ఒక సేమ్ రిలేషన్ తోటి ఉన్న ఒక ఆప్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, 12 3 15, 15 3 18, +3 ఇంక్రీజ్ అయింది అనుకుందాం. నెక్స్ట్ ఇక్కడ 45 35 అంటే 10 తగ్గింది, 35 25 అంటే 10 తగ్గింది. సో సేమ్ రిలేషన్ అనేది మ్యాచ్ కావట్లేదు. సో ఇంకో రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 12 ఫస్ట్ లాస్ట్ 2 నెంబర్స్ తీసుకోండి, 12 18, ఎంతని సమ్ చేస్తే 30. ఓకే, 30/2 15 అంటే మిడిల్ నెంబర్ వస్తుంది. ఓకే, సో అట్లనే ఇప్పుడు చూడండి, ఇక్కడ 45 25 చేసుకున్నాం అనుకోండి, ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది, 70 వస్తుంది. 70/2 35 అంటే లాస్ట్ 2 డిజిట్స్ సమ్ చేసి బై 2 చేస్తే మిడిల్ నెంబర్ రావాలి. ఓకే, సో ఇప్పుడు అట్లనే ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ సమ్ చేస్తే 14 14 28 వస్తుంది. ఇది సమ్ కావట్లేదు. ఓకే, 19 1 20, ఇది సమ్ 20/2 అంటే 10. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 7 3 10. ఓకే, 1 1 30, 30/2 అంటే 15, ఇది కూడా కాదు. ఓకే, లాస్ట్ 1 ఆప్షన్ 4 చూడండి, 5 5 10, 2 2 4, 40/2 అంటే 20 అంటే ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. ప్రవచనం చూడండి, తమ పొడి చెత్త మరియు తడి చెత్తను వేరు చేయని నివాసితులపై భారీ జరిమానాలు విధించాలని అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు నిర్ణయించాయి. ఓకే, ఇక్కడ వాదనలు చూడండి, ఇంటి యజమానులంతా తడి చెత్త మరియు పొడి చెత్తను వేరు చేయడానికి ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఇక్కడ గవర్నమెంట్ గురించి ఏం మనకు మెన్షన్ చేయలేదు, ఓన్లీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ గురించే చేశాడు. సో మనం బలంగా చెప్పలేమన్నమాట. ఇది గవర్నమెంట్ ఈ స్టేట్మెంట్ని మనం బలంగా యాక్సెప్ట్ చేయలేము. చూడండి, సెకండ్ చూడండి, అపార్ట్మెంట్స్ అన్నింటికి కూడా చెత్తను వేరు చేసేందుకు వీలుగా పొడి చెత్త తడి చెత్త కోసం వేరు డబ్బాలు ఇవ్వబడ్డాయి. మే ఆర్ మే నాట్.
పొడి చెత్త తడి చెత్త గురించే మనం మాట్లాడుకున్నాం, అది కూడా ఎక్కడ అపార్ట్మెంట్ల గురించే మాట్లాడుకున్నాం. సో ఓన్లీ ఆప్షన్ అంటే వాదన 2 అనేది కొంచెం బలంగా ఉందన్నమాట. ఇక్కడ ఆప్షన్ చూడండి వాదన, సో ఇక్కడ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ ప్రవచనాన్ని వాదన 2 అనేది బలపరుస్తుంది అనేది ఆప్షన్ 3 తోటి ఐ చూజ్ అండ్ ఓకే. ఇఫ్ ఐఎమ్ రాంగ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ కామెంట్ బాక్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సాధారణ వడ్డీతో 2 సంవత్సరాలలో కొంత మొత్తం 12,050 రూపాయలు అవుతుంది, 1,250 రూపాయలు అవుతుంది. 5 సంవత్సరాల్లో 2,000 అవుతుంది. సంవత్సరానికి వడ్డీ రేటు కనుక్కోండి. ఓకే చూడండి, 2 ఇయర్స్కి 1250, 5 ఇయర్స్కి 2000 అవుతుందంటే ఇప్పుడు 3 ఇయర్స్లో ఎంత పెరిగిందండి? 3 ఇయర్స్లో 750 రూపాయలు పెరిగింది. ఓకే, 3 ఇయర్స్లో 750 రూపాయలు పెరిగిందంటే 1 ఇయర్లో ఎంత పెరుగుతుందండి? 350/3 వేసుకున్నాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 3 2 6, 3 5 15, 250 రూపాయలు సంవత్సరానికి పెరిగింది. ఓకే, 250 రూపాయలు సంవత్సరానికి పెరిగింది అంటే 2 సంవత్సరాలకి ఎంత? 500 పెరిగినట్టు. 1250లో 500 పెరిగింది. ఓకే, 500 పెరిగిందంటే ఇప్పుడు అసలు ఎంత అవుతుందండి? 1250 మైనస్ 500 చేసుకున్నాం అనుకోండి, అసలు ఎంత వస్తుంది? 750 అవుతుంది. ఓకే, 750. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిదండి మనకి? PTR/100, PTR/100. సో ఇప్పుడు 750 అసలు, నేను 2 సంవత్సరాలకి 750 అసలు, 1 సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 ఇజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? రేట్ ఆఫ్ అంటే ఇది అసలు, ఓకే, 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 250 కాబట్టి ఇజ్ ఈక్వల్ టు 250 అవుతుంది. ఓకే, ఇజ్ ఈక్వల్ టు 250 అయితే 25 ఒకట్ల 25 మూడుల. ఓకే, సో ఇప్పుడు ఆర్ ఇజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 100/3 అవుతుంది. 100/3 అంటే ఎంత వస్తుంది మనకి? డైరెక్ట్ ఏమైంది? ఓకే, క్వశ్చన్ నెంబర్ 26లో ఒక బుక్ అనేది 892 పుటలను కలిగి ఉంది. అది 2 భాగాలకు విభజితమై ఉంది. ఓకే, ఫస్ట్ భాగాన్ని X అనుకుందాం, రెండో భాగాన్ని Y అనుకుందాం. ఓకే, పుస్తకం రెండో భాగం మొదటి భాగం కంటే 52 పుటలు తక్కువగా ఉందంటుంది. యాక్చువల్గా X ప్లస్ Y 2 భాగాలు కలిపితే ఎంత అండి? 892. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇంకేం అడిగిండు? రెండో భాగం, ఫర్ ఎగ్జాంపుల్ రెండో భాగం Y అనుకుంటున్నాం. రెండో భాగం Y అనేది మొదటి భాగం కంటే 52 పుటలు అంటే 52 పేజీలు తక్కువ ఉంది అనుకుందాం. ఇది మొదటి భాగం. 52 పేజీలు తక్కువ ఉందంటే దీనికి 52 పేజీలు నేను యాడ్ చేసిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 సేమ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు చూడండి, రెండో భాగం మొదటి భాగం కంటే 52 పేజీలు తక్కువ ఉంది అన్నాడు. సో రెండో భాగానికి 52 పేజీలు యాడ్ చేస్తే అది మొదటి భాగానికి సమానమైంది. అయితే రెండో భాగంలో ఎన్ని పేజెస్ ఉన్నాయన్నాడు అంటే Y వాల్యూ అడిగిండు. X ఈక్వల్ టు 52 + Y ని ఇక్కడ రాస్తున్నాను నేను. ఓకే, X ఈక్వల్ టు 52 + Y ని ఇక్కడ రాస్తే Y + Y ఏమవుతుంది? 2Y అవుతుంది. ఈ 52 ఈజ్ ఈక్వల్ టు అవతల పోతే మైనస్ అవుతుంది. సో దీన్ని మైనస్ చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది మనకి? 2 - 2 2 0, 9 - 5 4 8, 840 అవుతుంది. 840 వాల్యూ దేనికి ఈక్వల్? 2Y ఈజ్ ఈక్వల్ టు 840. ఓకే, Y ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? 840/2 అంటే బై 2 చేస్తే ఎంత వస్తుంది మనకి? 2 4 8, 4 2 8, సారీ అంతే, 2 2 4 0, 428. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 27. OPQRST మరియు అనేవి 7 పెట్టెలు ఒకదానిపై ఒకటి ఉంచబడ్డాయి. ఓకే, ఒకదాని మీద ఒకటి ఉంచాయి, 7 పెట్టెలు అన్నాడు కాబట్టి. నెక్స్ట్ చూడండి, పైన పేర్కొన్న క్రమంలోనే ఉంచారని భావించిన అవసరం లేదు. ఓకే, R మరియు P మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంచబడింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది R అనుకుంటున్నా, ఇది P అనుకుంటున్నా, ఈ రెండింటి మధ్య ఒక పెట్టె ఉంచారు. నెక్స్ట్ స్టేట్మెంట్, S మరియు T మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంది. ఓకే, ఇక్కడ ఇంకోటి తీసుకుంటున్నా, అంటే ఇవి రెండింటిని తర్వాత క్లబ్ చేద్దాం, ఎందుకంటే మనకి S పైన ఉందా T కింద ఉందా అనేది మనకి ఏం తెలియదు, ఇది అజంప్షన్ అంతా. నెక్స్ట్ స్టేట్మెంట్, P మరియు Qల మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంచబడింది. P మరియు Qల మధ్య కూడా ఒక పెట్టె ఉంచబడింది అంటే ఓకే, ఇక్కడ వరకు చూడండి, ఇది P కదా, ఇది Q. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, T అనే పెట్టె
క్యూకి వెంటనే పైన ఉంచబడింది. క్యూకి వెంటనే పైన ఇక్కడ టీ అనే పెట్టె ఉంచారు. ఓకే, టీ అనేది అక్కడ ఉంది. ఇక్కడ రిలేషన్ ఏంది? టీ మరియు ఎస్ మధ్య ఒకడు ఉండాలి. టీ మరియు ఎస్ మధ్య ఒకడు ఉండంటే ఆ ఎస్ మధ్యలో ఉన్నవాడు క్యూ అయింది. ఇంతవరకు వదిలేసేయండి. ఎస్ మరియు క్యూ మధ్య ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి? ఎస్ మరియు క్యూ మధ్య ఎన్ని పెట్టెలు ఉంచబడ్డాయి? ఒక్క నిమిషం. సరే అండి, ఇక్కడ ఈ స్టేట్మెంట్ మనం మిస్ అయినాం. క్యూ అత్యంత దిగువ స్థానంలో ఉంచబడింది. ఓకే, ఆ స్టేట్మెంట్ మిస్ అయినాం. పి మరియు క్యూల మధ్య ఒక పెట్టె మాత్రం ఉంచబడింది. చూడండి ఇక్కడ రాస్తున్నాం, చూడండి, మళ్ళీ అది వీడియోలో కట్ అవుతుంది. ఓకే, సో 7 కదండి. 1 2 3 4 5 6 7. సో ఈ 7 ఇప్పుడు చూడండి, క్యూ అనేవాడు అత్యంత దిగువ స్థానంలో ఉంచబడింది. లాస్ట్లో క్యూ అనేవాడిని ఉంచుతున్నా నేను. ఓకే, ఇంతవరకు ఫైన్. నెక్స్ట్ చూడండి, టీ అనే పెట్టె క్యూకి వెంటనే పైన ఉంచబడింది. క్యూ పైన ఎవడు ఉన్నాడు? టీ అనేవాడు ఉన్నాడు. ఓకే, ఇది కూడా క్లియర్. నెక్స్ట్ చూడండి, పి మరియు క్యూల మధ్య ఒక పెట్టె మాత్రం ఉంచబడింది. వీడు క్యూ ఉండు, వీడు పి పెట్టుకున్నాం అనుకోండి. పికి క్యూకి మధ్య ఒకడు టీ అనేవాడు ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటిది? ఆర్ మరియు పి మధ్య ఒక పెట్టె ఉంచారు. ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఆర్ అనేవాడిని పెట్టుకున్నాం అనుకోండి. ఆర్ మరియు పి మధ్య ఒక పెట్టె ఖాళీగా ఉంది. ఓకే, ఇది కూడా క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఎస్ మరియు టీల మధ్య ఒక పెట్టె మాత్రమే ఉంచబడింది. ఎస్కి టీకి మధ్య ఒక పెట్టె ఉంచబడిందంట. ఓకే, టీ అనే ఓకే, ఇక్కడ ఎస్ పెట్టుకున్నాం అనుకోండి. ఎస్ మరియు టీ మధ్య ఒక పెట్టె అనేది వచ్చేసింది అనమాట మనకి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు మనకి? ఎస్కి క్యూకి రిలేషన్ అడిగిండు. ఎస్ అరేంజ్మెంట్ చేసినాం, క్యూ అరేంజ్మెంట్ చేసినాం. నో నీడ్ టు వరీ అబౌట్ రిమైనింగ్ థింగ్స్. ఎన్ని పెట్టెలు ఉంచాయంటే ఎన్ని వచ్చినాయని ఇక్కడ పీక్యూ 2 పెట్టెలు ఉన్నాయి. ఆప్షన్ 3. ఓకే, నేను ఇక్కడ ఈ స్టేట్మెంట్ మిస్ అయినా. ఓకే, అందువల్ల మిస్టేక్ వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 30. ఓకే, క్వశ్చన్ నెంబర్ 30 చూడండి. క్వశ్చన్ నెంబర్ 30లో 36 సంఖ్యల సగటు 42. ఆ తర్వాత 47 సంఖ్యను తప్పుగా 41గా నమోదు చేసినట్లు గుర్తించారు. సరైన సగటు ఎంత అన్నాడు. ఓకే, మనకు సగటు ఫార్ములా ఏంటండి? రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య. ఓకే, రాష్ట్రం మొత్తం బై రాష్ట్ర సంఖ్య. సమ్ ఆఫ్ ద వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ద వాల్యూస్. ఈ సగటు ఎంత? 42. ఓకే, ఎన్ని సంఖ్యల సగటు 42? 36. సో ఇప్పుడు మనం దీన్ని మల్టిప్లై చేసినాం అనుకోండి, మనకి ఏం వస్తుంది? మొత్తం వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మొత్తం వస్తుంది కదా. ఈ మొత్తంలో ఏం చేయాలంటే 47 సంఖ్యను తప్పుగా 41 రాశారు కాబట్టి ఎంత తక్కువ రాశారు? 6 తక్కువ రాశారు. సో ఆ 6ని టోటల్కి యాడ్ చేసి బై 36 మళ్ళీ చేయాలి. అట్లా కాకుండా వేరే తిరిగి కూడా చేయొచ్చండి. ఎట్లా చేస్తారు? ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిన నెంబర్ ఎంత మనకి? 6 బై ఎంతతోటి అది మామూలుగా మన నెంబర్ ఏమైనా చేంజ్ అవుతుందా? ఏం చేంజ్ కావట్లేదు. 36 ఉంది కాబట్టి 36 వేసుకోవాలి. ఇట్లా చేసుకొని 6 1 6 6 36. ఓకే, అంటే ఎంత వచ్చింది? 1/6 వచ్చింది. 1/6 పాయింట్ పెట్టుకుంటే ఎంత వస్తుంది? 0 అయింది. 6 1 6, 40 ఉంటుంది. 40 ఉన్నాయంటే 6 6 36, 6 7 42. అంటే అప్రాక్సిమేట్గా ఎంత పెరిగింది? 0.17 పెరిగింది. ఈ 0.17ని 42కి యాడ్ చేసి 42.17. యాక్చువల్లీ 0.17 కాదు, 40 ఉంటుంది కదా. 6 6 36, 6 7 42 అవుతుంది. 6 పాయింట్ సంథింగ్ వస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 32 చూడండి. క్వశ్చన్ నెంబర్ 32లో COWBOYని WOCYOPగా రాశాడు. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎట్లా రాసుకుందాం? ఈ WOCని ఈ WOCగా రాశాడు. ఓకే, 3 టర్మ్స్ని రివర్స్లో రాశాడు. ఓకే, NAT ELG 3 టర్మ్స్ని రివర్స్గా రాశాడు. చూడండి, ఇక్కడ దీని ఏం రాయాలి? OLF రాసిండు. REW రాసాడు కూడా. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 34 చూడండి. ఇక్కడ ఏమడిగాడు? ఇచ్చిన శ్రేణిలో అన్ని సరి సంఖ్యలు ఒక ప్రధాన మరియు సరి సంఖ్య 2 అయిన సంఖ్యతో భర్తీ చేయబడితే ఫలితంగా ఏర్పడే శ్రేణిలో తక్షణం ముందుగా ప్రధాన సంఖ్యతో మరియు తక్షణం ముందుగా ప్రధాన సంఖ్య అంటే ప్రైమ్ నెంబరు. ఓకే, మరియు తక్షణ అనుసరణగా చిహ్నంతో ఉండే సంఖ్యలు అంటే నెంబర్లు. ఓకే, ఎంత చిహ్నాలు కావాలంటున్నా అంటే సింబల్స్ కావాలి. మనకు ఏ రిలేషన్ కావాలి? ప్రైమ్ నెంబరు సింబల్, ఈ రిలేషన్ కావాలి. అయితే ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చిండు, అది చూడండి ఒకసారి. అన్ని సరి సంఖ్యలు ఒక ప్రధాన మరియు సరి సంఖ్య 2 అయిన సంఖ్యతో భర్తీ చేయబడి 2. ఒక్క నిమిషం.
సరి సంఖ్యలు ఒక ప్రధాన మరియు సరి సంఖ్య రెండు ఖర్చు అవుతే ఏర్పడే ఫలితంలో ఓకే. ఈ క్వశ్చన్లో నేనేం చేస్తున్నానంటే అన్ని సరి సంఖ్యల్ని ప్రధాన మరియు సరి సంఖ్య తోటి భర్తీ చేయమన్నాడు కాబట్టి ఈవెన్ అండ్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటిది రెండు కాబట్టి ఈవెన్ నెంబర్ని 2 తోటి చేసిన 4ని 2 చేసిన 6ని 2 చేసిన 4ని 2 చేసిన అట్లా 2 చేసిన తర్వాత మనకి ఏంటిది మనకు కావాల్సింది ప్రైమ్ నెంబరు ఒక నిమిషం ఇదేంటిది ప్రధాన సంఖ్య ప్రైమ్ నెంబరు సింబల్ కావాలి కదా. సో చూడండి, సో ప్రైమ్ నెంబరు సింబల్ కదా 5 3 యాష్ ప్రైమ్ నెంబరు సింబల్ ఒకటి. నెక్స్ట్ చూడండి 5 2 @ ప్రైమ్ నెంబరు సింబల్. నెక్స్ట్ చూడండి ప్రైమ్ నెంబరు సింబల్ కదా. ఇప్పుడు 4 2 ఎండ్ 4 ప్రైమ్ నెంబర్ కాదు కదా. ఓకే. నెక్స్ట్ చూడండి 3 ప్రైమ్ నెంబర్ కాబట్టి 3 2 యాష్. ఓకే 3 వచ్చినాయి కదా. నెక్స్ట్ మనకి ఓకే ఈ 4ని మనం 2 ఈవెన్ ప్రైమ్గా రాసుకున్నాం కాబట్టి ప్రైమ్ నెంబర్ సింబల్. ఓకే. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి 4 వచ్చినాయి కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 చూడండి. ఈ సంఖ్య లేదా గుర్తు కోడ్లు అంటే ఈ నెంబర్లకి లేదా ఈ గుర్తులకి ఈ కోడ్లు ఇవ్వనమాట. ఓకే. ఈ కోడ్ని ఎట్లా వాడాలో ఒక స్టేట్మెంట్స్ కూడా ఇచ్చాడు. అసలు మనకు కావాల్సిన క్వశ్చన్ ఏంటిది ఇది అనమాట. మనకు కావాల్సిన క్వశ్చన్. ఓకే. ఈ క్వశ్చన్కి మనకు సొల్యూషన్ అనేది ఎట్లా రావాలనేది అంటే ఈ స్టేట్మెంట్లను యూజ్ చేయాలి. చూడండి ఈ స్టేట్మెంట్లు చదువుదాం. ఫస్ట్ మొదటి 2 మూలకాల సంఖ్యలు మరియు చివరిది చిహ్నం అయితే అంటే ఇప్పుడు చివరిది ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో ఈ స్టేట్మెంట్స్ అనేవి వ్యాలిడ్ అయితే వేరేది ఇస్తాడు అనమాట. ఆ కోడ్లను పరస్పరం మార్చాలి అట్లా. లైక్ ఇప్పుడు చూడండి ఫస్ట్ స్టేట్మెంట్లో చివరిది చిహ్నం అయితే ఈ స్టేట్మెంట్ అంటే ఈ ఆపరేషన్ దాని మీద చేయాలన్నమాట. సో లాస్ట్ చిహ్నం కాదు నెంబర్. సో ఇది చేయాల్సిన అవసరం లేదు, కట్ చేసేయండి. సెకండ్ చూడండి రెండవ మూలకం చిహ్నం. రెండవ మూలకం ఏంటి 9 చిహ్నం. చివరిది చిహ్నం. చివరిది ఎంత 3 చిహ్నం అయితే అన్ని చిహ్నాలు సిగా తీసుకోవాలి. అసలు యాక్చువల్గా లాస్ట్ అండ్ సెకండ్ చిహ్నమా కాదు కాబట్టి షరతు కండిషన్స్ 2 కూడా మనం అప్లై చేయాలి. లాస్ట్ కండిషన్ చూడండి ప్రశ్నలో తక్షణం ముందుగా ప్రధాన సంఖ్యతో ఏదైనా సంఖ్య ఉంటే ప్రధాన సంఖ్యతోటి ఏముంది 7 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి ఉంది. అప్పుడు ప్రశ్నలో కనిపించే మొదటి మరియు చివరి అంకె కోడ్లను పరస్పరం మార్చాలి. మొదటి అంకె ఎంత 7, లాస్ట్ నెంబర్ ఎంత 3. అప్పుడు ఏం చేయాలంటే 7 ప్లేస్లో ఏం చేయాలి 3కు తీసుకోవాలి, 3 ప్లేస్లో 7 తీసుకోవాలి. సో మన ఆన్సర్ అనేది స్టార్టింగ్ విత్ జే ఎండింగ్ విత్ డి. ఓకే. స్టార్టింగ్ విత్ జే ఎండింగ్ విత్ డి ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది కాదు 37. ఓకే చూడండి PQRSTUV అనే 7 స్నేహితులు ఒక వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నారు. అందరూ టేబుల్ మధ్యలో బిందువుకు అభిముఖంగా ఉన్నారు. ఓకే. Q మరియు S మధ్య R మాత్రమే కూర్చున్నాడు. ఇక్కడ Q అనుకుంటే ఇక్కడ S మధ్య R అన్నాడు కాబట్టి చూడండి R మాత్రమే కూర్చున్నాడు. ఇక్కడ Q అనేవాడు కూర్చున్నాడు. ఇక్కడ S అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ P మరియు V మధ్య T మాత్రమే కూర్చున్నాడు. Pకి Vకి మధ్య T అనేవాడు కూర్చున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది P అనుకుంటే ఇది V అనుకుంటే మధ్యలో T అనేవాడు కూర్చున్నాడు. నెక్స్ట్ వచ్చేసి Qకి కుడివైపున V అనేవాడు 3వ స్థానంలో కూర్చున్నాడు. అంటే Qకి కుడివైపు RS తర్వాత ఇది V అవుతుంది అన్నప్పుడు ఇది V అవుతుంది, ఇది P అవుతుంది. ఎందుకు Vకి Pకి మధ్య T అనేవాడు కూర్చున్నాడు అనే స్టేట్మెంట్ ఇచ్చింది కాబట్టి. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి Uకి ఎడమ వైపు V 3వ స్థానంలో ఉన్నాడు. U అనేవాడికి ఎడమ వైపు 3వ స్థానంలో ఎవడు ఉన్నాడు V అనేవాడు ఉన్నాడంట. అంటే చూడండి ఇక్కడ మనం Uని కూర్చోబెట్టుకున్నాం అనుకోండి Uకి కుడివైపు ఇది అవుతుంది, ఎడమ వైపు ఇది అవుతుంది. ఎడమ వైపు 3వ స్థానంలో V అనేవాడు సెటిల్ అయిపోయింది. సో ఇది లేదు మనకి 7కి 7 సెటిల్ అయిపోయారు కదా. ఆర్కు తక్షణమే కుడివైపు ఎవరు ఉన్నారు R అనేవాడు ఇక్కడ ఉంటే కుడివైపు ఎవడు ఉన్నాడు S అనేవాడు ఉన్నాడు. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 39. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ sin square 22 degrees divided by sin square 68 degrees to cos square 33 degrees divided by cos square 57 degrees. ఎప్పుడైనా యాంగిల్ θ1 ప్లస్ θ2 అనేది 90 degrees అయిందనుకోండి
ఓకే, ఈజ్ ఈక్వల్ టు 90 degrees అయితే దాని వాల్యూ ఆల్వేస్ సైన్లు ఇచ్చిన కాస్ట్లు ఇచ్చిన 1కి ఈక్వల్ అవుతుంది. సో ఇప్పుడు ఈ వాల్యూ అనేది 1కి ఈక్వల్ కావడం జరుగుతుంది. సో 1/1 దీన్ని సమ్ చేయండి. 68 22 ఎంత అండి? 90, అంతే కదా. 68 2 70, 70 20 90. అట్లనే సేమ్ 57 3 ఎంత? 60, 60 30 90. సో 90 అయినప్పుడు దాని వాల్యూ 1 అవుతుంది అనమాట. ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. సో రేషియో అడిగింది కాబట్టి 1:1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూడండి, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. సో ఇక్కడ చూడండి, ప్రవచనం ఇట్లా ఇచ్చిండు కదా, డైరెక్ట్ ఇక్కడ హెచ్ లెస్ దాన్ 5 అన్నాడండి. హెచ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఎస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో హెచ్కి హెచ్ రాసుకుంటున్నా. ఓకే, గ్రేటర్ దాన్ పెట్టుకుంటున్నా. వై ఈజ్ ఈక్వల్ టు ఎస్ అన్నట్టే కదండి, గ్రేటర్ దాన్ ఈక్వల్. సో ఎస్ పెట్టి ఉన్నాను అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? హెచ్ గ్రేటర్ దాన్ ఎస్, వీడియో ఇచ్చిన లెస్ దాన్ ఇచ్చింది. సో ఇది కాదు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఏ ఎక్కడ ఉందండి? వై ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది. ఓకే, సో వైకి వై రాసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడండి? ఎక్స్ ఈక్వల్ టు ఏ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అంటే వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాసుకొని ఎస్ ప్లేస్లో ఏ పెట్టుకుంటున్నా. ఓకే, వై గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై అన్నట్టే కదండి. వై అనేది ఏ కన్నా ఎక్కువ ఉందంటే ఏ అనేది వై కన్నా, అంటే వై గ్రేటర్ దెన్ అంటే వై ఎక్కువ ఉంది, ఏ తక్కువ ఉంది. ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ వాడింది, ఇక్కడ లెస్ దెన్ సింబల్ వాడింది. సో స్టేట్మెంట్ 2 అనేది రైట్. ఆప్షన్స్ తీసుకున్నట్టయితే పర్యావసనం 2 మాత్రమే సత్యం, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 43 చూడండి. గోళ ఘనపరిమాణం 36 π అయినప్పుడు ఆ గోళ వ్యాసం ఎంత? వ్యాసం అంటే డయామీటర్, వ్యాసార్థం అంటే రేడియస్. సో మనం ఇక్కడ ఘనపరిమాణం అంటే గోళం అంటే ఏం తీసుకుంటామంటే 4/3, ఇది డైరెక్ట్ ఫార్ములా అండి, πr3. ఓకే, 4/3 πr3 అంటే దాని వాల్యూ ఎంత ఇచ్చిండు? ఈజ్ ఈక్వల్ టు 36 π ఇచ్చిండండి. దాని వాల్యూ 36 π అన్నాడు కాబట్టి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేస్తే పైకి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, సో 4 ఉంది కదా, 4 1 4 9 36. ఓకే, సో ఈ బై 3 ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పోతే ఏమైంది? ఇంటూ అవుతుంది. సో r³ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి? 9 3 27 అవుతుంది. ఓకే, 27ని మనం ఎట్లా రాసుకోవచ్చు? 3 × 3 × 3 అని రాసుకోవచ్చు. కాబట్టి 3³ అని రాసుకోవచ్చు. r³ ఈజ్ ఈక్వల్ 3³ అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత? 3 అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు మీకు ఇదేంటిది? వ్యాసార్థం. మనకి ఏం అడిగిండు? వ్యాసం అడిగిండు. వ్యాసం అంటే ఏంటిది? డయామీటర్ d. సో డయామీటర్ d ఈజ్ ఈక్వల్ టు 2 times రేడియస్. ఓకే, 2 times రేడియస్ కాబట్టి ఈ రేడియస్ ఎంత? 3, 2 3 6, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 45 చూడండి. 3a - 4b - 2c హోల్ స్క్వేర్ అడిగింది. ఓకే, అంటే ఇది లైక్ a + b + c హోల్ స్క్వేర్ అనమాట. సో ఇక్కడ మనకు దీని ఎక్స్పాన్షన్ అనేది ఎట్లా వస్తుంది అంటే a + b + c హోల్ స్క్వేర్ తీసుకున్నప్పుడు a² + b² + c² అంతవరకు కామన్. ఓకే, నెక్స్ట్ ప్లస్ యాక్చువల్గా a + b హోల్ స్క్వేర్ అంటే a² + b² + 2ab కదా. ఇక్కడ కూడా ప్లస్ 2ab వస్తుందండి. ఓకే, ఒకసారి ab అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం వస్తుంది? ప్లస్ 2bc వస్తుందండి. నెక్స్ట్ 2bc వచ్చిన తర్వాత ఏముంటుంది? మిగిలింది ఏంటిది? ca. సో ప్లస్ 2ca వస్తుంది. ఇది కంప్లీట్ ఫార్ములా అనమాట, a + b + c హోల్ స్క్వేర్కి. ఓకే, ఇప్పుడు మనం దాన్ని చేద్దాం. చూడండి, a ప్లేస్లో 3a పెట్టండి, b ప్లేస్లో -4b పెట్టండి. ఓకే, c ప్లేస్లో -2c పెట్టండి. అప్పుడు చూడండి, a² అంటే 9a². ఓకే, అన్నిట్లో 9a² ఉంది. b² అంటే ఇప్పుడు మైనస్ హోల్ స్క్వేర్ ప్లస్ అవుతుంది. సో 4 4 16b², అన్నిట్లో b² ఉంది. నెక్స్ట్ -2² అంటే 4c², అన్నిట్లో 4c² ఉంది. నెక్స్ట్ చూడండి, ప్లస్ 2ab కదా, ప్లస్ 2 × 3 × -4 ప్లస్ 2ab అన్నాడు కదండి. 2 × a అంటే 3 × ఓకే, b అంటే -4. సో ఇప్పుడు ఏమవుతుందంటే దీని వాల్యూ 4 3 12, 12 24, అది -24 అవుతుంది. ఓకే, -24 ab అవుతుంది. ఆప్షన్లో చూడండి, -24 ab -24 ఈ మూడిట్లో ఉంది. ఇది కాదు, ఇది క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి -4b - 2c.
మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 8 బీసీ. ఓకే, 8 బీసీ. ఇంతకుముందు ఆల్రెడీ ఇక్కడ మనకి 2 బీసీ ఫార్ములా. సో 8 బీసీ ఇంటూ 2 చేసి ఏంటది 8 16 బీసీ ప్లస్ 16 బీసీ ప్లస్ 16 బీసీ. ఇక్కడ 8 బీసీ కూడా ఇది కాదు. సో మన ఆన్సర్ వచ్చేసి A1 ఆప్షన్ 1 ఆర్ ఆప్షన్ 2. లాస్ట్ చూడండి సిఏ. సి అంటే -2 పెట్టండి, ఏ అంటే 3 పెట్టండి. ఓకే, 3 6 6 12. ఇది ఏ 12 అవుతుంది? -12 అవుతుంది. -12 ఉందా? ఆప్షన్ 1. ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ ఒక నిమిషం, ఇది కూడా సేమ్ అట్లా ఉంది. పి మరియు క్యూ పూర్ణాంకాలు మరియు క్యూ నాట్ ఈక్వల్ టు 0 అయినతే 0.424 p/q రూపంలో రాయండి అన్నాడు. సో ఇక్కడ చూడండి దీన్ని ఎట్లా రాస్తారంటే, సో ఇక్కడ చూడండి ఈ నెంబర్ని p/q రూపంలో రాయమంటుంది కదా. ఫస్ట్ ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ మొత్తాన్ని రాసుకోవాలండి. ఇచ్చిన నెంబర్ మొత్తాన్ని రాసుకుంటే మనకి ఎంత వస్తుంది? 424 వచ్చింది. ఓకే, మైనస్ ఇప్పుడు ఏ నెంబర్ మీద అయితే బార్ లేదో ఆ నెంబర్ని మళ్ళీ రాసుకోవాలి. ఓకే, బై పెట్టుకొని మనకి ఎన్ని నెంబర్ల మీద అయితే బార్ ఉంటుందో అన్ని నెంబర్లను రాసుకోవాలండి. అన్ని నెంబర్లు రాసుకొని ఇక్కడ బార్ లేకుండా ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1 ఉంది కాబట్టి 0 పెట్టుకోవాలి. ఎన్ని ఉంటే అన్ని 0లు పెట్టుకోవాలి. సో ఫైనల్గా దీన్ని సింప్లిఫై చేస్తే 424 నుంచి 4 తీసేస్తే ఎంత? 420. ఓకే, 420/990. సో ఇప్పుడు మనం ఫర్దర్గా దీన్ని సింప్లిఫై చేస్తే 0కి 0 కట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ 42 అంటే 3 1 3 3 4 12 3 9 3 9. సో 14/33. దీన్ని ఫర్దర్గా చేసినా పోదు, ఎందుకంటే 33 ప్రైమ్ నెంబర్. సో ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 50 చూడండి. 3x² + 6x - 5 = 0 యొక్క మూలాల స్వభావం ఏంటిది అంటే రూట్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటిదని అడిగింది. సో ఇప్పుడు మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఏంటంటే b² - 4ac అనేది ఒక ఫార్ములా ఉంటుందండి. b² - 4ac అనేది ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, ఈ ఫార్ములాలో మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏ అంటేనేమో 3 అండి, బి అంటేనేమో 6 అండి, సి అంటే 5. అంటే ఒక సీక్వెన్స్ ఇది. x² x కాన్స్టెంట్ సీక్వెన్స్. ఇట్లా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు = 0 వచ్చింది అనుకోండి, వాటిని ఏమంటాడు అంటే దానికి మీనింగ్ ఉంటుంది. ఏమని? సమానాలు, ఈక్వల్స్ అని ఉంటుంది. ఓకే, >0 వచ్చింది అనుకోండి అన్ఈక్వల్ అండ్ డిఫరెంట్. <0 వచ్చింది అనుకోండి అన్ఈక్వల్, >0 వస్తే రియల్ అండ్ అన్ఈక్వల్, వాస్తవాలు భిన్నమైనవి. >0 వస్తే, <0 వచ్చింది అనుకోండి అవాస్తవాలు భిన్నమైనవి. అట్లా అనమాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. b² అంటే ఎంత అండి? 6 6 36. ఓకే, -4కి 4, ఏకి 3, సి అంటే -5. సో దీన్ని ఓవరాల్గా చేస్తే మనకి ఎంత వస్తుంది? 36. ఇది -5 కదండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఓకే, 5 4 20, 23 60. 60 + 36 ఎంత వస్తుంది? 96 వస్తుంది. 96 అనేది >0 కాబట్టి మనం ఇచ్చిన ఆప్షన్లో చూసుకున్నట్లయితే వాస్తవాలు, ఎందుకు >0 కాబట్టి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి భిన్నమైనవి. ఆప్షన్ 1 అనేది మనకు వస్తుంది. సమానం రాదండి. సమానం ఎప్పుడు వస్తుంది? = 0 ఉన్నప్పుడే సమానం వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 54. క్వశ్చన్ నెంబర్ 54 చూడండి. ఇక్కడ ఇచ్చిన వాటిని చూడండి. దీర్ఘచతురస్రం విద్యార్థులను సూచిస్తుంది. ఓకే, ఇది విద్యార్థులను సూచిస్తుంది. వృత్తం బాలికలను సూచిస్తుంది. ఇది బాలికలు. ఇక్కడ జీ అని పెట్టుకుంటున్నాను, గర్ల్స్. ఓకే, ఓవెల్ ఆర్ట్స్ విభాగాన్ని సూచిస్తుంది. ఇది ఆర్ట్స్, ఏ పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి త్రిభుజం క్రీడలను సూచిస్తుంది. స్పోర్ట్స్, ఎస్ పెట్టుకున్నా. వివిధ విభాగాలలో సంఖ్యలు వ్యక్తుల సంఖ్యను సూచిస్తాయి. ఆటలు ఆడకుండా ఆర్ట్స్ విభాగంలో ఉన్న బాలికలు ఎంతమంది? ఓకే, చూడండి ఆటలు ఆడకుండా అన్నాడు. గేమ్స్ అంటే స్పోర్ట్స్ అంటే ట్రయాంగిల్ తీసేయండి, ట్రయాంగిల్ మర్చిపోండి ఇంతవరకు. ఓకే, ఆటలు ఆడకుండా ఆర్ట్స్ విభాగంలో ఉన్న బాలికలు అంటే ఈ సర్కిల్ ఈ ఓవెల్ ఉన్నంతమంది 211 మంది. ఓకే, ఇది ఒక స్టేట్మెంట్. మనకి ఎంత వచ్చింది? 211. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. నెక్స్ట్ మరియు అన్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్. బాలికలు కాకుండా అంటే ఈ సర్కిల్ని మర్చిపోండి, ఈ సర్కిల్ లేదు మనకి. ఓకే, బాలికలు కాకుండా ఆటలు ఆడే ఆర్ట్స్ విభాగం మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నాడు. సో ఆర్ట్స్ విభాగానికి సంబంధించి ఏమడిగిండు?
ఆటలు ఆడేవాళ్ళు ఈ స్పోర్ట్స్లో ఉన్నటువంటి మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అన్నది. సో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అండి? 178. ఎందుకు? ఈ రెండింటికి రిలేషన్ అదే ఉంది. ఈ 721 అంటే ఓన్లీ స్పోర్ట్స్, 479 అంటే ఓన్లీ ఆర్ట్స్, రెండు కలిపి 178. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 1, 211 178. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 55. ఓకే చూడండి, మేల్స్ అకౌంటెంట్లు బైలింగ్వల్. సో ద్విభాషీయులు అయిన అకౌంటెంట్లు ఎంతమంది ఉన్నారు? అకౌంటెంట్లు అంటే ఈ సర్కిల్, మేల్స్ అడిగిన మేల్స్ మెన్షన్ చేయాలి. బైలింగ్వల్స్ అంటే వీళ్ళు ఎంతమంది ఉన్నారు? వీళ్ళు 9 మంది ఉన్నారు. అంతేనా ఆప్షన్? ఒక నిమిషం. సో ఇక్కడ మనకు మెయిల్స్ అనేది మెన్షన్ చేయలేదు, మెయిల్స్ ఉన్నారో లేరో కూడా తెలియదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఓకే. ద్విభాషీల ఇది 15 అనేవాళ్ళు ట్రై అనమాట. ఓకే, బైలింగ్వల్ మెయిల్స్ అకౌంటెంట్స్. ఓన్లీ బైలింగ్వల్ అకౌంటెంట్లు అనేవాళ్ళు 9. ఓకే, సో ఈ ముగ్గురులో రెండే అడిగిండు కాబట్టి సో వీళ్ళని కూడా కన్సిడర్ చేసుకుంటే మనకి 24 రావడం జరుగుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్చి 15, 2012 అనేది మంగళవారం అయితే మార్చి 15, 2020 అనేది ఏ వారం అవుతుంది? ఓకే చూడండి, 2020 ఎగ్జాక్ట్ మార్చి అడిగిండు కాబట్టి 2020 నుంచి 2021, ఓకే 2021 తర్వాత 2022. సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. 2020 అనేది లీఫ్ ఇయర్, ఓకే, కానీ ఇక్కడ మార్చ్ అడిగింది, ఫిబ్రవరి అడగలే కదా, అంటే లీఫ్ ఇయర్ని దాటేసినాం. సో నాన్ లీఫ్ ఇయర్ కింద కన్సిడర్ చేసుకుంటే ఒక ఆడ్ డే ఉంటుంది మనకి. ఓకే, ఇక్కడ ఒక ఆడ్ డే ఉంటుంది, ఇక్కడ ఒక ఆడ్ డే ఉంటుంది. అంటే రిమైనింగ్ అంటే ఆడ్ డే అంటే ఎట్లా చెప్పాలి అంటే ఇయర్ మొత్తం మీద ఒక ఎక్స్ట్రా డే ఉంటుంది అనమాట. సో ఇక్కడ 2022లో మనకి మంగళవారం వచ్చిందంటే మంగళవారాన్ని ఒక మైనస్ చేసి ఏమొస్తుంది? సోమవారం. సోమవారాన్ని ఒక ఆడ్ డే మైనస్ చేసి ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. సో అప్పుడు 2020 అనేది మార్చి 15లో ఆదివారం అవుతుంది. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 59 చూడండి. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో FUULను 50గా రాశారు, JEERను 44గా రాశారు. అదేవిధంగా FARని ఎలా రాస్తారు? ఫస్ట్ వీటి సమ్ చేద్దాం. F అంటే ఎంత అండి? 6, U అంటే ఎంత? 21, E అంటే ఎంత? 5, L అంటే ఎంత? 12. సో ఈచ్ వన్ మనం సమ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎంత వస్తుంది వాల్యూ? F అంటే 6, U అంటే 21, E అంటే 5, L అంటే 12. సమ్ చేస్తే 44 వస్తుంది. మనకు 50 ఇచ్చింది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ దీనికి +6 యాడ్ చేసింది అనుకుందాం. నెక్స్ట్ JER చేస్తే J అంటే 10, E అంటే 5, 5, 5, 10, ఇది కూడా 10, R అంటే 18. ఓకే, సో ఇది ఎంత వస్తుంది ఇప్పుడు మనకి? 38 వస్తుంది. సేమ్ ఇప్పుడు 38 కూడా 6 కలిపితే మనకి ఎంత వచ్చింది? 44 వచ్చింది. కాబట్టి సమ్ చేసి +6 యాడ్ చేద్దాం. ఇక్కడ FARE ఉంది కదండి. సో దీని నెంబర్స్ తోటి సమ్ చేద్దాం. F అంటే 6, A అంటే 1, 7, ఓకే, E అంటే 5, R అంటే 18. 18, 5 ఎంత అండి? 23. ఓకే, 18, 5, 23, 7, 3, 10, 2, 1, 3, 30 వచ్చిందండి. 30 సమ్ చేసిన తర్వాత ఎంత యాడ్ చేయాలి? 6 యాడ్ చేయాలి. సో 36, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 60 చూడండి. ఈ అరేంజ్మెంట్లో తక్షణమే తరువాత ఒక గుర్తును కలిగి ఉంటూ మరియు తక్షణమే ముందు కూడా ఒక గుర్తును కలిగి ఉన్న అంకెలు ఈ శ్రేణిలో ఎన్ని ఉన్నాయి అంటే నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? ముందు ఒక ఏముండాలి? గుర్తు ఉండాలి, సింబల్ ఉండాలి, తర్వాత ఒక సింబల్ ఉండాలి. సో మనకు కావాల్సింది సింబల్, నెంబర్, సింబల్. చూడండి, సింబలు ఇది నెంబర్ ఉంది, సింబలు నెంబరు సింబల్ 1. నెక్స్ట్ ఇది చూడండి, సింబలు నెంబరు సింబల్ 2. నెక్స్ట్ ఇది సింబల్ వచ్చేసింది, సింబలు నెంబరు సింబల్. సో టోటల్గా ఎన్ని వచ్చినాయి మనకి? 3 వచ్చినాయి. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 61 చూడండి. 3 పవర్ స్క్వేర్ హోల్ క్యూబ్, ఓకే, ప్లస్ 2 క్యూబ్ హోల్ క్యూబ్. సో ఇప్పుడు చూడండి, పవర్ మీద అంటే ఇప్పుడు లైక్ 3 పవర్ స్క్వేర్ అంటే ఇది లైక్ 3 పవర్ హోల్ క్యూబ్ ఉన్నట్టు లెక్క. సో ఒక నిమిషం, అట్లా కాదు. ఇప్పుడు చూడండి, 3 స్క్వేర్ ఇంటూ 3 క్యూబ్ ఉందనుకోండి, బేస్లు సేమ్ కాబట్టి ఈ పవర్ని ఏం చేయాలి? మనం సమ్ చేస్తాం. ఇది ఒక కండిషన్ మనం చేయడానికి. ఓకే, ఇప్పుడు 3 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉందనుకోండి, దీన్ని ఏం చేస్తాం? మనం మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు ఏమవుతుంది? 3 పవర్ 4 అవుతుంది. సో లైక్ దట్
ఇది 3² అంటే 3 2 ఎంత అండి 6. సో 36 3/6 ప్లస్ 2 పవర్ ఎంత అండి 2 పవర్ కూడా 6. ఇప్పుడు చూడండి 3/6 అంటే మనకి ఎంత వస్తుంది, ముళ్ళ 9 9 27 అంటే 2 27 × 27 చేయాలి అంతే కదా. 3³ అంటే 27 27 × 27 చేయాలి. 2/6 అంటే 2 4 4 8 2³ వరకు 8 864. సో 27 × 27 చేసి ప్లస్ 64 చేసి మనకు ఆన్సర్ వస్తుంది. సో ఫైనల్గా మనకు ఆన్సర్ వచ్చేసి ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్ తోటి బ్యాలెన్స్ చేద్దాం. 7 ఏళ్ళు ఎంత అంటే 49 అంటే 9 వస్తుంది యూనిట్ డిజిట్. ఇక్కడ 64లో 4 యూనిట్ డిజిట్, 9 4 ఎంత 13. యూనిట్ డిజిట్లో 3 ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 62. సునీత్ ఉత్తరం వైపు 10 మీటర్లు నడిచాడు. ఇక్కడ నుంచి పాయింట్ తీసుకుంటే 10 మీటర్స్ ఉత్తరం వైపు నడిచాడు. ఆపై అతను ఎడమ వైపు 11 కిలోమీటర్లు. ఓకే, ఎడమ వైపు 11 కిలోమీటర్లు నడిచాడు. కుడివైపు తిరిగి 13. ఓకే, కుడివైపు తిరిగి 13 కిలోమీటర్లు నడిచాడు. ఆపై అతను మళ్ళీ కుడివైపు తిరిగి 25 కిలోమీటర్ల దూరం నడిచాడు. ఓకే, 25 కిలోమీటర్ల దూరం నడిచాడు. ఇప్పుడు సునీత్ ఏ దిశలో ఉన్నాడు అన్నాడు, ఈస్ట్ దిశలో ఉన్నాడు. ఓకే, ఈస్ట్ అంటే తూర్పు, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది సేమ్ మనం ప్రీవియస్గా చేసిన మోడలే, మీరు ట్రై చేయండి, ఆన్సర్ కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 64. ఓకే, 64లో ఈ క్వశ్చన్ మార్క్ స్థానంలో ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ ఫిట్ చేయాలి. సో చూడండి, మేము ఆప్షన్ 1 ట్రై చేస్తున్నా. ఇక్కడ ప్లస్ పెట్టినా, ఓకే, ఇక్కడ ఈక్వల్ పెట్టినా, ఒక్కొక్క స్టార్లో ఒక్కొక్క సీక్వెన్స్ అనేది మనం ఫిల్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ డివైడెడ్ చేసినా, ఇక్కడ ఇంటూ చేసినా, ఇక్కడ ప్లస్ చేసిన. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 20 + 4 24. ఈ 24 అనేది దేనికి ఈక్వల్ కావాలంటే యువతల ఈజ్ ఈక్వల్ టు ఉన్నది చేస్తే మనకు 24 రావాలి. సో 6/3 అంటే ఎంత, 6/2 అంటే 3. 14 మూళ్ళు ఎంత అండి, 14 మూళ్ళ 4 మూళ్ళ 12, 3 1 3 1 4, 42 ప్లస్ అండి గ్రేటర్ దాన్ 24 వస్తుంది కాబట్టి ఆప్షన్ 1 కాదు. ఓకే, ఆప్షన్ 2 చూడండి, ఇక్కడ ఒక నిమిషం నేను రఫ్ చేస్తున్నా. ఆప్షన్ 1 కాదని క్లియర్గా తెలిసిపోయింది. సో రిమైనింగ్ మనం క్రాస్ చెక్ చేస్తే రిమైనింగ్ ఆప్షన్స్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ లాస్ట్కి ఈక్వల్ ఉంది కాబట్టి ఇక్కడ ఈక్వల్ పెడుతున్నా. ఓకే, మనకి ఇక్కడ ఈక్వల్, ఇక్కడ ఇంటూ రావాలి. ఓకే, ఇక్కడ ఇంటూ రావాలి. సో 18 × 14 అంటే హ్యూజ్ నెంబర్ అనమాట. యువతల మనం డివైడెడ్ చేసి ఇంటూ చేసి మైనస్ చేస్తే ఇప్పుడు చూడండి 4 5 వస్తుంది, 5 6 30, 30 - 2 28 అనేది దీనికి కాదు. సో ఆప్షన్ 2 కూడా కాదు. డైరెక్ట్ ఆప్షన్ 3 క్రాస్ చెక్ చేస్తున్నాం. చూడండి, ఆప్షన్ 3ని క్రాస్ చెక్ చేసినప్పుడు ఈక్వల్ ఎక్కడ ఉందో ఇక్కడ ఉంది, లాస్ట్ నుంచి బట్ 1 ఉంది, ఈక్వల్ ఇక్కడ ఉంది, ఇది ప్లస్ ఉందండి. ఓకే, ఇది కొంచెం స్మాల్ నెంబరే వస్తుంది. 8 4 12, 2 1 1 2 1 32 రావాలి ఈక్వల్ టు అనేది. ఇక్కడ డివైడెడ్ బై ఉంది, ఇక్కడ ఇంటూ ఉంది, ఓకే, ఇక్కడ ప్లస్ ఉంది. సో ఇక్కడ చూడండి 20/4 అంటే 4 5. ఓకే, 5 6 ఎంత అండి 30, ప్లస్ 2 అంటే 32, బ్యాలెన్స్ అయిపోయింది, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్. అన్ని ఫోన్లు ట్యాబ్లెట్లు, ఈ ఫోన్లు అనేవి అన్ని ట్యాబ్లెట్లు. ఓకే, టీ పెట్టుకుంటాం, ట్యాబ్లెట్స్. ట్యాబ్లెట్ ఏది క్యాలిక్యులేటర్ కాదు, సి అనుకుంటున్నాం. ఓకే, అన్ని డ్రైవ్లు క్యాలిక్యులేటర్లు, ఈ డ్రైవ్లన్నీ. సో ఈ క్యాలిక్యులేటర్, ఒక నిమిషం, ఈ క్యాలిక్యులేటర్ మనం బయట రాసుకొని డ్రైవ్ లోపల. సో ఇప్పుడు చూడండి, అన్ని డ్రైవ్లు క్యాలిక్యులేటర్ కాబట్టి డ్రైవ్ అంటే డి ఇక్కడ పెట్టుకుంటున్నా, క్యాలిక్యులేటర్లు అంటున్నా కాబట్టి సి ఇక్కడ పెట్టుకుంటున్నా. ఓకే, ఈ రెండింటికి రిలేషన్ లేదు, మెన్షన్ చేయలేదు, ట్యాబ్లెట్లకి క్యాలిక్యులేటర్. సో కన్క్లూజన్ వచ్చేసి కొన్ని డ్రైవ్లకి ఫోన్లకి రిలేషన్ ఉందా, లేదు. కొన్ని క్యాలిక్యులేటర్లు ఫోన్లు, ఈ క్యాలిక్యులేటర్లకి ఫోన్లకి రిలేషన్ ఉందా, లేదు. ఓకే, లాస్ట్ చూడండి, ట్యాబ్లెట్ ఏది డ్రైవ్ కాదు, ఈ ట్యాబ్లెట్ అనేది ఏది డ్రైవ్ కాదు, రైట్, అదే కదా మనకు వాడు కూడా మెన్షన్ చేసింది. సో మన కన్క్లూజన్ ఏంటి, ఓన్లీ 3 అనేది రైట్. ఇక్కడ 3 ఉంది, అనుసరిస్తాయి, 1 3 కాదు, ఓన్లీ 3, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 68 చూడండి. 34,500 నెలవారీ జీతం 38,640కి పెరిగితే పెరుగుదల శాతం అడిగింది. పెరుగుదల శాతం ఎట్లా చేస్తాడు, పెరిగిన వాల్యూ బై ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 చేయాలి. ఎంత పెరిగింది, 34,500 నుంచి 38,650 అంటే ఎంత పెరిగినట్టు మనకి
చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 35,000 అనుకుంటే ఇక్కడ ఎంత పెరిగినట్టు 3,640 పెరిగినట్టు. 3,640కి ఇక్కడ మనం 35,000 అనుకున్నా ఇంకో ఎక్స్ట్రా 500 వస్తుంది కాబట్టి సో దీన్ని మొత్తం సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 0కు 0, 4కి 4, 6, 5, 11, 4, 41, 40 అనేది పెరిగిన వాల్యూ. ఒరిజినల్ ఎంత? 34,500. ఇది ఒరిజినల్ వాల్యూ. ఓకే, పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఇంటూ 100 వేసుకోవాలి. సో ఫైనల్గా చూడండి, ఇంటూ 100 వేస్తే ఈ 2 zeros కి 2 zeros కట్ అయిపోతుంది. సో 345ని క్యాన్సిలేట్ చేస్తే 345 వన్స్ పోతుంది. 345 వన్స్లో పోయింది అనుకోండి, ఇక్కడ ఎంత మిగిలినట్టు? మనకి 55 మిగిలినట్టు. 55 ప్లస్ 14 ఎంత? 69. 690. 690 అంటే 355 ఇంటూ 2 టైమ్స్ చేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? 690 వస్తుంది. సో ఇది 12. పర్సంటేజ్ ఎంత? 12. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12%. సారీ, ఇంక్రీజింగ్ వాల్యూ పెరుగుదల ఎంత వచ్చింది? 12% వచ్చింది. 68 అయిపోయింది. నెక్స్ట్ చూడండి, 70 చూడండి. వ్యాసార్థం 7, ఎత్తు 20 మీటర్లు గల స్థూపాకార ట్యాంక్లో ఉన్నటువంటి నీటి మొత్తాన్ని కనుగొని, అంటే లైక్ సిలిండర్, వ్యాసార్థం ఇచ్చిండు, ఎత్తు ఇచ్చిండు. సో ఈ సిలిండర్ యొక్క నీటి మొత్తం అంటే వాల్యూమ్ కనుక్కోవాలి. వాల్యూమ్ ఏముంటుంది మనకి? πr² హెచ్ ఉంటుంది. డైరెక్ట్ ఫార్ములా ఇది. πr² అంటే ఏరియా వస్తుంది, హెచ్ కలుపుకుంటే వాల్యూమ్ వస్తుంది. πr² హెచ్. పై అంటే ఎంత? 22/7. r రేడియస్ ఎంత ఇచ్చిండు? 7² ఇచ్చిండు, అంటే 7 × 7. ఓకే, హెచ్ అంటే ఎంత? 20. సో దీని ఓవరాల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఈ 7కి 7 కట్ అయిపోతుంది. ఓకే, ఈ 7 2 ఎంత వస్తుంది? 14, 140 వస్తుంది. 140 × 22. సో దీన్ని ఫర్దర్ మనం క్యాలిక్యులేట్ చేస్తే 200, 4 2 8, 2 1 2. సో సేమ్ ఇంకో 2 తోటి చేసినప్పుడు ఏమొస్తుంది? 0 8 2. సో ఓవరాల్ మనకి ఎంత వస్తుంది? 0 8 8 2 10, ఇది ఒకటి 3, 3080 వస్తుంది. ఆప్షన్ ఉందా? ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 72 చూడండి. క్వశ్చన్ నెంబర్ 72. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఏబీసీ ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. వరుసగా 6 నెలలు, 12 నెలలు, 14 నెలల పాటు భాగస్వాములు ఉన్నారు. ఒకవేళ వారి లాభం వరుసగా 5:4:7 అయితే పెట్టుబడి ఎంత అన్నాడు. యాక్చువల్గా మనం లాభం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్ టు ప్రాఫిట్, అట్లా క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ అనేది లైక్ 6 నెలలు పెట్టిన ఏ అనేవాడు ఎక్స్ అనుకుందాం, ఇది వై అనుకుందాం, ఇది జెడ్ అనుకుందాం. సో అట్లా తీసుకున్నప్పుడు మనకి ఏమవుతుంది? ప్రాఫిట్ ఎంత? 5. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఏది రాస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ ఎక్స్ అనుకుంటున్నా, ఇది ఎంత? 6 months. నెక్స్ట్ అట్లనే వై వాడు ఏబీ ఇచ్చిన వాడు ఏబీ తీసుకున్నాం, ఇది ఏది, ఇది బీది ఇన్వెస్ట్మెంట్ 12 నెలలు. ఓకే, దాని ప్రాఫిట్ ఎంత అండి మనకి? 4, లైక్ దట్. ఇప్పుడు సిది అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ ఎంత? 14 నెలలు. ఓకే, దాని ప్రాఫిట్ ఎంత మనకి? 7. సో ఇప్పుడు చూడండి, సో ఈ వాల్యూస్ ఏమైతే అప్పుడు 5/6. ఓకే, 5/6 ఈస్టు 4/12 అంటే ఎంత? 4 1 4 3 1/3. ఓకే, ఈస్టు రేషియో 7/14 అంటే 1/2 కదా. ఇప్పుడు దీని ఎల్సిఎం ఏమవుతుందండి? 6, 3, 2 ఎల్సిఎము. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 3 6, 2 3కు 3, 2 1. సో 3 తీసుకుంటే 3 1 1 1. సో ఫైనల్గా ఎంత అవుతుంది? 3 2 6 ఎల్సిఎం అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ 6 ఉంది కాబట్టి 5కి 5, 3 ఉంది కాబట్టి 2 తోటి మల్టిప్లై చేస్తే 2 ఉంది కాబట్టి 3. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి? 5:2:3 వచ్చింది. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ 74. సో ఇది మీరు ట్రై చేయండి, ఈజీ క్వశ్చన్, కామెంట్ చేయండి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి STUVW మరి ఎక్స్ అనే వారు ఒక భవనంలో 6 అంతస్తులో నివసిస్తున్నారు. ఓకే, చూడండి, సేమ్ ఇలాంటి క్వశ్చన్ మనం చేసాము. 7 బాక్సులు 100 ఒకదానిపైన ఒకటి పెట్టినట్టని ఇదే పేపర్లో చేసాము. మొత్తం ఎంతమంది? 6 కాబట్టి 6 తీసుకుంటున్నాం. 3 4 5 6 ఇంతవరకు లేదు. నెక్స్ట్ భవనంలో అది దిగువన అంతస్తున 1 కానీ ఆ పైన, అంటే నెంబరింగ్ 1 to 6. ఓకే, నెక్స్ట్ ఏం అడిగిండు? వి అత్యంత దిగువ అంతస్తులో నివసిస్తున్నాడు, అంటే ఫస్ట్ ఫ్లోర్లో వి అనేవాడు నివసిస్తున్నాడు. నెక్స్ట్ ఎక్స్ మరియు యులు
సరి సంఖ్యల గల అంతస్తులో నివసిస్తారు. సరి సంఖ్యలు అంటే ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, 6. సరి సంఖ్యలు అంటే ఐదర్ ఇక్కడన్నా ఉంటాడు, ఇక్కడన్నా ఉంటాడు, ఇక్కడన్నా ఉంటాడు. ఓకే, ఎక్స్ మరియు యూలు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఈ మూడిట్లలో ఎక్కడైనా ఉండొచ్చు. టీ అనే వ్యక్తి సరిగ్గా యు మరియు డబ్ల్యూల మధ్య నివసిస్తాడంట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏమనుకుందాం, ఎక్స్ అనేవాడు యు అనేవాడు ఈవెన్ నెంబర్ కాబట్టి నేను యూని ఇక్కడ తీసుకుంటున్నాను. ఎందుకు, టీ అనే వ్యక్తి సరిగ్గా యు మరియు డబ్ల్యూల మధ్య నివసిస్తాడు. ఇక్కడ యు తీసుకుంటే ఓకే, ఇక్కడ యు తీసుకున్నప్పుడు యు మరియు డబ్ల్యూ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నిమిషం, టీ అనే వ్యక్తి సరిగ్గా యు మరియు డబ్ల్యూ అంటే ఓకే, ఇక్కడ యు తీసుకున్నాం, ఇక్కడ డబ్ల్యూ తీసుకున్నాం అనుకోండి. యు మరియు డబ్ల్యూల మధ్య టీ అనే వ్యక్తి అంటే టీ అనేవాడు థర్డ్ ప్లేస్లో వస్తాడు. అజంప్షన్ ఓకే, ఇక్కడ ఆల్రెడీ యు అనేది అంటే పైకి కూడా తీసుకోవచ్చు, చూద్దాం. డబ్ల్యూ అనే వ్యక్తి 2వ అంతస్తులో నివసిస్తున్నాడు, మన అజంప్షన్ రైటే. టీని ఇక్కడ తీసుకొని డబ్ల్యూని కూడా ఇక్కడ తీసుకోవచ్చు. మరి నేను ఇట్లా కిందికి తీసుకోవడం వల్ల డబ్ల్యూ అనేవాడు 2వ అంతస్తు అనేది ఫిక్స్ అయిపోయింది. ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటిది, ఎక్స్ మరియు ఈవెన్ అన్నాడు. ఇక్కడ ఈవెన్ 2 పోయింది, 4 పోయింది, మిగిలింది ఏంది 6. ఆ 6 దగ్గర వాడు ఉంటాడు, ఎక్స్ అనేవాడు ఉంటాడు. ఇక మిగిలిన వాడు 5వ అంతస్తులు ఉంటాడు. ఓకే, మిగిలిన వాడు 5వ అంతస్తులు ఎవరు నివసిస్తున్నాడు. క్వశ్చన్ కూడా జరిగింది. ఇక్కడ ఏమేమి వచ్చినాయి మనకి, టీ వచ్చింది, యు వచ్చింది, వి వచ్చింది, యు వచ్చింది, డబ్ల్యూ వచ్చింది, ఎక్స్ వచ్చింది. రాంగ్ ఎవడు, ఫస్ట్ లెటర్ ఎస్ రాలేదు. సో ఎస్ అనేవాడు 5th ఫ్లోర్లో నివసిస్తాడు, ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 77. ఓకే, కింది శ్రేణిలో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏమొస్తుంది అన్నాడు. చూడండి డిఫరెన్స్ చూద్దాం. 124కి 129కి డిఫరెన్స్ వచ్చేసి 5. ఓకే, 129కి 136కి డిఫరెన్స్ వచ్చేసి 7. 136 145కి డిఫరెన్స్ వచ్చేసి 4, 5, 9. ఓకే, 145 169 డిఫరెన్స్ వచ్చేసి 11. సో మనం డిఫరెన్స్ చూస్తే 5, 7, 9, 11, 13. ఓకే, అంటే ఆడ్ నెంబర్. 13 యాడ్ చేయండి, 6, 3, 9, 5, 1, 6, 1, 169, ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 18. చూడండి, ఏ అనేవాడు బి కంటే 2 రెట్లు వయసు కలవాడు. ఏ అనేవాడు బి కంటే 2 రెట్లు వయసు కలవాడు అంటే 2 టైమ్స్ బి. నెక్స్ట్ చూడండి, బి అనేవాడు సికి 1/3 వయసు కలవాడు. బి అనేవాడు సికి 1/3 వయసు కలవాడు, సిలో 1/3 ఉంటాడు. ఓకే, ఏబిసిల వయసులో మొత్తం 42 సంవత్సరాలు. ఏబిల వయసులో మొత్తాన్ని కనుక ఏబికి అడిగి. చూడండి, దీన్ని A/B రాసినాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, 2:1 వస్తుంది. ఓకే, 2:1, 2/1. ఇది B/C రాస్తే మనకి ఏమొస్తుంది, B/C రాసినాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, 1/3 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ABC రాసినాం అనుకోండి, AB అంటే 2:1 కదండి. AB అంటే 2:1, 2/1 2:1 రాసినాం. నెక్స్ట్ BC అంటే 1:3. ఆల్రెడీ బి కూడా 1 కాబట్టి 1:3. సో దీని ఫైనల్గా ఇది ఏబి, ఇక్కడ చూడండి, ఇది ఏబి రేషియో, ఇది బీసీ రేషియో. సో మనకి ఏమొస్తుంది ఫైనల్గా, ఏబిసి వస్తుంది. మనకు ఫైనల్గా ఏమొస్తుంది, ఏబిసి వస్తుంది. అంటే ఏ రేషియో బి, బి రేషియో సి వస్తుంది. సో అది ఎంత వస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, ఈ 1 అంటే బి కదా, బిని ఈక్వల్ చేయాలి కదా, కాబట్టి ఈ 1 తోటి ఇటు మల్టిప్లై చేయాలి, ఈ 1 తోటి ఇటు మల్టిప్లై చేయాలి. ఆల్రెడీ 1 కాబట్టి వాల్యూ ఏం మారదు. ఫైనల్గా ఎంత వస్తుంది మనకి, 2:1:3 వస్తుంది. ఓకే, 2:1:3. ఈ మొత్తం దేనికి ఈక్వల్ అంటుండు, 42కి ఈక్వల్ అంటుండు. 42కి ఈక్వల్ అన్నాడు కదా. సో ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి అడిగిండు, ఏబీల వయసులో మొత్తం అడిగిండు. ఫస్ట్ ఏ వయసు కనుక్కుందాం. ఏ వయసు కావాలంటే 2కు 2, ఏ వయసు 2% 2% కాబట్టి 2 తీసుకున్నాం. మొత్తం శాతం ఎంత, 3, 1. ఇది రేషియో అండి, 1 పడ్డది. 3, 1, 4, 4, 2, 6. 2/6లో టోటల్ ఎంత అండి, 42. ఓకే, ఇది క్లియర్. 42 చేస్తే మనకి ఏ వయసు వస్తుంది, 2 1, 2 3. 42/3 అంటే 3 1, 3 4, 14 సంవత్సరాలు ఏ. ఓకే, నెక్స్ట్ బి చూడండి, బి రేషియో ఎంత, 1. టోటల్ రేషియో ఎంత, 6. అసలు వాస్తవంగా టోటల్ ఏజ్ ఎంత, 42. సో 6 1, 6 36, 6 42, 7 సంవత్సరాలు బి వయసు. ఏ వయసు ఎంత, 14. ఈ రెండింటిని కలపండి, ఎందుకు, మొత్తం అడిగిండు. 14, 7 ఎంత, 21, ఆప్షన్ 1. మొత్తం అడిగిండు ఇక్కడ. ఓకే,
నైస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 84. చూడండి, 14 ఏళ్ల క్రితం ఒక తండ్రి వయసు ఆయన కుమారుడి వయసుకి 3 రెట్లు. సో తండ్రి వయసు ఎక్స్ అనుకుంటే కుమారుడి వయసు 3 రెట్లు. అది ఎప్పుడు 14 సంవత్సరాల క్రితం. ప్రజెంట్ అంటే 14 సంవత్సరాలు యాడ్ చేయాలి. ఎక్స్ ప్లస్ 3 టైమ్స్ ఈ కొడుకు కూడా 14 సంవత్సరాలు యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏమన్నాడు, ఇప్పుడు తండ్రి వయస్సు కుమారుడి వయస్సుకు రెట్టింపు. ప్రజెంట్ తండ్రి వయస్సు కుమారుడి వయసుకి రెట్టింపు 2 టైమ్స్ y. తండ్రి కొడుకుల వయసులో మొత్తం ఎంత? ఎక్స్ ప్లేస్లో 2y పెట్టండి. ఎక్స్ ప్లేస్లో నేను 2y పెడుతున్నాను. ఓకే, 2y + 14. ఈ 3 × y + 14లో 3 మల్టిప్లై చేసి 3yకి y ఉంటుంది ప్లస్ 4 3 12, 3 1 3 1 4, 42. ఇక్కడ చూడండి ఈ ఈక్వేషన్ 2y + 14 = 3y + 42. ఈ 2y వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? 3y - 2y అంటే y ఉంటుంది = y ఇటు వచ్చింది కదా. నెక్స్ట్ 42 మైనస్ వస్తుంది, చిన్న కరెక్షన్ అండి. ఎక్స్ అనేది ప్రజెంట్ ఏజ్. ఓకే, ప్రజెంట్ ఏజ్ నుంచి -14 చేయాలి. ఓకే, y అనేది ప్రజెంట్ ఏజ్ నుంచి -14 చేయాలి. ఎందుకంటే మనం ప్రజెంట్ ఏజ్కి ఇంకా 14 ఇయర్స్ కలిపాం. సో మిస్టేక్ వచ్చింది మనకి. యాక్చువల్గా ఏజ్ అనేది మైనస్లో రావద్దు, మనకు మైనస్ వస్తుంది కాబట్టి మనం రీకన్స్ట్రక్షన్ అంటే రీక్యాలిక్యులేషన్ చేస్తే మనకి తెలిసిపోయింది -14 -14. సో వాల్యూ అనేది ఇది కూడా మైనస్. ఈ 2y ఇటు వస్తే y అవుతుంది, -42 అవుతుంది +42 అవుతుంది. 42 - 14, 42 నుంచి 14 తీసేసినాం అనుకోండి, ఎంత వస్తుంది? ఇక్కడ చూడండి, 2 4 కాబట్టి 12 నుంచి 4 పోతే 8, 3 3 నుంచి 1 పోతే 2, y = 28. ఇంతేనా? చూద్దాం ఒకసారి. y = 28. ఇతని వయసు 28 అయింది. ఓకే, y వాల్యూ 28 ఇక్కడ పెట్టండి. ఎంత వస్తుంది? x వాల్యూ ఎంత వస్తుంది? 2 టైమ్స్ కదా. సో మల్టిప్లై బై 2 చేసిన అనుకోండి, 8 16, 2 4 1 56. 56 ఎవరి వయసు? తండ్రి వయసు, ఎక్స్ అనుకున్నాం మనం. సో ఈ రెండింటి వయసు మొత్తం అడిగింది కాబట్టి 56 28 యాడ్ చేస్తే 6 6 12 13 14 5 3 8 84. ఆప్షన్ 3. ఓకే ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 85. ఈ నెంబర్ ఇచ్చిండు, బేస్ సంఖ్యకు 2 కలపమన్నాడు, సరి సంఖ్య నుంచి 1 తీసేయమన్నాడు. ఫస్ట్ అది చేద్దాం. బేస్ సంఖ్య 2, 3కు 2 కలిపితే 5. ఓకే, 4 - 1 3, 1కి 2 కలిపితే 3, 3కు 2 కలిపితే 5, 5కు 2 కలిపితే 7, 2 - 1 1, 7కు 2 కలిపితే 9, 8 నుంచి 1 తీసేస్తే 7. నెక్స్ట్ ఎడమ నుంచి 3వ మరియు కుడి నుంచి 3వ అంకెల మొత్తం. ఎడమ నుంచి 3 అంటే 3, కుడి నుంచి 3 అంటే 1. రెండింటి మొత్తం ఎంత? 3 + 1 ఎంత? 4. ఆప్షన్ 1. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో 4 మరియు 8తో భాగించబడాలి. 4 తోటి భాగించాలంటే లాస్ట్ 2 డిజిట్స్ డివిజబుల్ కావాలి. 8 తోటి భాగించాలంటే లాస్ట్ 3 డిజిట్స్ డివిజబుల్ కావాలి. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ ఫస్ట్ 4 చూద్దాం. 42 అంటే 2 మిగులుతుంది, ఎందుకంటే 4 × 40. 82 అంటే 2 మిగులుతుంది, ఎందుకంటే 4 × 2 8 2 మిగులుతుంది. 42 అంటే 2 మిగులుతుంది. 24 అంటే 4 5 4 6 24. 4 తోటి ఇది పోతుంది కాబట్టి అసలు ఆల్రెడీ 4 తోటి ఇది పోవు కాబట్టి 8 కూడా చూడాల్సిన పని లేదు మనం. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 612.8. ఇది ఒక ఈక్వేషన్ ఇచ్చిండు, ఇది దేనికి సమానం అవుతుంది అన్నాడు. ఓకే, చూడండి పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని నెంబర్స్ తర్వాత పాయింట్ ఉందో చూద్దాం. ఇక్కడ 1, ఇక్కడ 1 అంటే పాయింట్కి రైట్ సైడ్ ఉన్నాయి కౌంట్ చేస్తున్నాం. 2 3 4 5 6. మనకు ఆప్షన్లలో కూడా 6 ఉండాలి. ఓకే, అప్పుడు మనకు ఆ వాల్యూ రైట్ వస్తుంది. ఓకే, చూద్దాం. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 6 సరిపోయింది. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్. క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి. 4 2 6. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 6 3 9 ఉన్నాయి. మనకు కావాల్సినది 6. ఓకే, ఇక్కడ 2, ఇక్కడ 2 ఎంత? 4 4 4 8. ఇది కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ 2 2 ఇది 1 3 3 2 5 ఉన్నాయి. మనకు కావాల్సిన 6. సో ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ ఐ థింక్ 92 చూడండి. క్వశ్చన్ నెంబర్ 92 చూడండి. PQRST 5 వ్యక్తులు. ఓకే, ఇదంతా వదిలేసేయండి, మనం డైరెక్ట్ క్వశ్చన్. మొత్తం 5 విక్రేతలు విక్రయించిన మొత్తం బీమా పాలసీలలో Q విక్రయించిన బీమా పాలసీ ఎంత శాతం? ఏముంది, మొత్తం సమ్ చేయండి.
మొత్తం సమ్ చేసి ఈ క్యూ వాల్యూ ఒక్కరిది సపరేట్ చేసి మొత్తం సమ్ చేసి ఇంటూ 100 వేయాలి. ఎందుకు 100% అడిగింది కాబట్టి 100. సో ఇక్కడ బీమా పాలసీల సంఖ్య ఇది 120, ఇది 160, ఇది మిడిల్ ఉంది కాబట్టి 130, ఇది మధ్యలో ఉంది కాబట్టి 110, ఇది 120. అట్లా తీసుకొని క్యూ వాల్యూ ఒకటి, క్యూ వాల్యూ ఎంత ఉంది 170 తీసుకుంటే 170, 160 తీసుకుంటే 160 వేసేయండి. సింపుల్ క్యాలిక్యులేషన్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PQRSTUV అనేవి 7 వేరు అంతస్తులు ఇస్తున్నారు. సేమ్ క్వశ్చన్ మనం చేసినాం అనమాట. ఒకటి ఫ్లోర్ చేసినాం, ఇంకొకటి బాక్సెస్ కూడా చేసినాం కాబట్టి సేమ్ మోడల్ మీరు చేసేయండి. ఓకే. ఎందుకంటే వీడియో గెటింగ్ టూ లెంతీ అనమాట, అందుకే నేను రిపీటెడ్గా వచ్చినా మీకు ఇచ్చేస్తున్నాను. సో 94 చూడండి. బిందువు ఏ నుండి బిందువు బిని చేరుకుంది అనిత పడమర దిశగా 70 మీటర్లు నడవాలి. ఓకే, చూద్దాము. ఫస్ట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. పడమర దిశగా 70, పడమర అంటే ఇటు ఈస్ట్ సైడ్ 70 మీటర్లు దూరం నడవాలి. ఓకే, బిందువు ఏ, పాయింట్ ఏ. తర్వాత ఆమె కుడివైపుకు 70, కుడివైపు కూడా 70 పోయింది, ఇటు కుడివైపు పోయింది. ఇది ఎంత పోయింది 70 పోయింది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఆమె ఎడమ వైపు 150, ఎడమ వైపు అంటే ఇటు సైడ్ ఎంత పోయింది 150 పోయింది. నెక్స్ట్ వెళ్ళిండు. ఆ తర్వాత ఆమె ఎడమ వైపుకు 70, ఎడమ వైపు అంటే ఇటు సైడ్ వస్తుంది 70కి 70. ఇక్కడ 70 కిలోమీటర్లు పోయింది, ఇక్కడ 70 మీటర్లు 70 మీటర్లు సరిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత ఆమె ఎడమ వైపు తిరిగి 90, ఎడమ వైపు అంటే నాకు కుడి వైపు వస్తుంది, ఎందుకు నాకు ఆపోజిట్ ఉంది కాబట్టి ఇది 90 మీటర్లు పోయింది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత కుడివైపు తిరిగి 100 మీటర్లు, కుడివైపు అంటే సౌత్ సైడ్ ఎన్ని కిలోమీటర్లు పోయింది 100 మీటర్లు పోయింది. ఓకే, నెక్స్ట్ చివరిగా ఆమె ఎడమ వైపు తిరిగి 130. ఓకే, 130. ఓకే, 130 అయితే నడవాలి. అయిన ఏ బిందువు నుండి బి బిందువుకి ఎంత దూరంలో ఏ దిశలో ఉంది అని అడిగింది. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ బిందువు ఏ కదా, ఇది బిందువు బి. ఓకే, ఏ డైరెక్షన్లో ఉంది అంటే ఒక్క నిమిషం చూడండి, ఇది 90. ఓకే, ఇక్కడ ఎంత ఉంది 150 పోయిందంటే ఇక్కడ 60 ఉన్నట్టు. ఓకే, ఆల్రెడీ ఇటు 70 కాబట్టి ఓకే వదిలేసేయండి. ఇక్కడ ఏకి ఏ డైరెక్షన్లో ఉంది సౌత్ డైరెక్షన్లో ఉంది, అంటే దక్షిణం. ఆప్షన్ ఇది ఉంది, ఇది ఉంది. ఓకే, దక్షిణం. ఎంత దూరంలో ఉందనే దానికి చూడండి, ఎంత దూరంలో ఉందనే దానికి ఇక్కడ 70 పోయిండు, 70 వచ్చేసిండు. ఓకే, ఇక్కడ 100 మీటర్స్ ఎటు సైడ్ వెళ్ళిండు, లాస్ట్ది 100 మీటర్స్ నడిచిండు, కుడివైపు తిరిగి 100 మీటర్స్ నడిచిండు. ఓకే, సైడ్ అంటే ఆపోజిట్ అంటే లెఫ్ట్ సైడ్. సో చూడండి, ఇక్కడ 150 మీటర్లు పోయింది, 70 మీటర్లు పోయింది. ఓకే, ఇటు సైడ్ వచ్చేసరికి 90 మీటర్లు వచ్చింది, 130 మీటర్లు వచ్చింది. 90, 130 మీటర్లు ఎంతండి 210. ఓకే, సో అంతేనా, 90, 130 అంటే 220. సారీ, 220. ఈ 150, 70 ఎంత అండి, ఇది కూడా 220. అంటే హారిజంటల్ డిస్టెన్స్ కవర్ అయిపోయింది. ఇటు సైడ్ ఎంత పోయిందో ఇటు సైడ్ కూడా అంతే వచ్చింది. ఇప్పుడు వర్టికల్ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ దాకా బ్యాలెన్స్ అయిపోయిందండి. ఎందుకు ఇక్కడ 70 మీటర్లు పోయింది, 70 మీటర్లు ఇటు వచ్చేసింది, మిగిలింది ఎంత 100 మీటర్స్ కిందికి వెళ్ళిపోయింది. సో సౌత్ సైడ్ 100 మీటర్స్. ఓకే, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ టైమ్ అండ్ వర్క్, ఇది మనం రెగ్యులర్గా చేసేదే, ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గ్రాఫ్ ఇచ్చిండు. ఓకే, చూడండి ఈ గ్రాఫ్ చూడండి, దిగువన ఉన్న గ్రాఫ్ పట్టిక ఏబిసి టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అనే 3 పరీక్షలో పొందిన మార్కులు. ఓకే, క్వశ్చన్ చూద్దాం డైరెక్ట్. టెస్ట్ 1 మరియు టెస్ట్ 2 రెండింటికి గరిష్ట మార్కులు 80. టెస్ట్ 1, టెస్ట్ 2 గరిష్ట మార్కులు 80. ఓకే, టెస్ట్ 3కి గరిష్ట మార్కులు 100. ఓకే, అప్పుడు 3 పరీక్షల్లోని పనితీరు సి కంటే ఏ ఎంత శాతం ఎక్కువ స్కోర్ చేశాడు. ఓకే, సో చూడండి, ఫస్ట్ టెస్ట్ 1, టెస్ట్ 2కి గరిష్ట మార్కులు. ఇప్పుడు మనకు అడిగింది సికి ఏకి అడిగింది కాబట్టి ఫస్ట్ ఒక్క నిమిషం చూడండి, ఇప్పుడు 85 + 80 + 75 సమ్ చేయండి. సమ్ చేసి బైలో మనం ఎంత చేయాలంటే 8, 8, 16 కాబట్టి ఇది 100 కాబట్టి 260 వేయాలి. ఓకే, సేమ్ టెస్ట్ సి కూడా. సో వేసిన తర్వాత మనకు ఒక పర్సంటేజ్ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ కనుక్కుంటే సి కూడా సేమ్ బై 260 వస్తుంది. ఓకే, 260 వస్తుంది. 260 వచ్చినప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ తీసుకొని డిఫరెన్స్ తర్వాత
ఏ తోటి చూడండి డిఫరెన్స్ ఇక్కడ ఎక్స్ అనుకుంటే ఎక్స్ బై ఏ ఇంటూ 100 వేయండి, అప్పుడు మనకి పర్సంటేజ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఒకవేళ చేసినా కూడా ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటే చేయొచ్చు, కానీ పాయింట్లలో ఉంది కాబట్టి ఇట్ విల్ మే టేక్ సమ్ టైమ్. ఓకే, సో మీరు అది ట్రై చేయండి. 97 చూడండి, మధ్యగతాన్ని కనుక్కోమన్నాడు. ఫస్ట్ మధ్యగతం కనుక్కోవాలంటే ఏం చేయాలంటే మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్లో రాయాలి. ఇంక్రీజింగ్ ఆర్డర్లో నెంబర్ ఏంటి 11, 11 తర్వాత 15, 15 తర్వాత 16, 16 తర్వాత 17, 17 తర్వాత 18. ఓకే, 18 తర్వాత ఏముంది నెంబరు 19 లేదు 22 ఉంది. ఓకే, 22 తర్వాత 20 మీద ఏమైనా ఉన్నాయి, ఏం లేవు 33 ఉంది. 33 తర్వాత ఏముంది 51 ఉంది. 51 తర్వాత ఏముంది నెక్స్ట్ ఏమున్నాయి 71, 75. సో ఇప్పుడు చూడండి ఆడ్ నెంబర్స్ ఉన్నాయి అనుకోండి 3, 2, 5. ఓకే, 3, 2, 5 ఆడ్ నెంబర్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆడ్ నెంబర్స్ ఇక్కడ ఇంకోటి ఉందనుకుందాం ఎక్స్, ఏమవుతుంది అట్లాస్ట్ ఇట్లాస్ట్ కట్ చేసి మధ్యలో ఉన్నది అవుతుంది. ఈవెన్ నెంబర్ ఉందనుకో మధ్యలో రెండింటిని యావరేజ్ చేయాలి. సో ఇప్పుడు ఈవెన్ నెంబర్ చూద్దాం, ఎందుకంటే ఇవి ఈవెన్గా ఉన్నాయి కాబట్టి రెండింటి మధ్యలో ఈవెన్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు 3 కట్ చేసిన, ఇటు లాస్ట్ 3 కట్ చేసిన. ఓకే, నెక్స్ట్ ఇటు ఒకటి కట్ చేసిన, ఇటు ఒకటి కట్ చేస్తే మిగిలింది ఎంత ఉంది 18 + 22 బై చేయండి. 18 + 22 బై 2 చేస్తే 18 + 22 ఎంత 40/2 ఎంత 20. ఆప్షన్ 1. ఓకే, ఆడ్ ఉందనుకోండి ఇప్పుడు 22 లేదనుకోండి ఆన్సర్ 18 అవుతుంది. ఆడ్ ఉంటే ఒకటి వస్తుంది, ఈవెన్ ఉందనుకో యావరేజ్ చేయాలి, బై 2 చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 99 చూడండి, క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య వస్తుంది. 11, 21 ఎంత పెరిగిందండి 11, 10, 21 10 పెరిగింది. 21, 47 ఎంత పెరిగింది 16 పెరిగింది, అంతే కదా, సారీ 26 పెరిగింది. నెక్స్ట్ 47, 97, 77, 0, 4, 50 పెరిగింది. ఓకే, నెక్స్ట్ 97, 179 అంటే అవి ఒక 3, ఈ 79 82 పెరిగింది. 9 నుంచి 7 పోతే ఎంత అండి 2. ఓకే, 82 పెరిగింది. సో వీటికి కూడా డిఫరెన్స్ చూద్దాం, మనకి ఏం రిలేషన్ ఫైండ్ అవుట్ కావాలంటే డిఫరెన్స్ వీటికి కూడా చూస్తే 16 వచ్చింది. ఓకే, ఇది 50కి ఇది ఎంత వచ్చినట్టు ఇప్పుడు 4, 24 వచ్చింది. ఓకే, దీనికి డిఫరెన్స్ ఎంత వచ్చింది 32 వచ్చింది. సో ఇది చూసుకుంటే మనం 8, 2, 16, 8, 3, 24, 8, 4, 32, 8, 5, 40. ఓకే, సో మనకి నెక్స్ట్ వచ్చే దానికి డిఫరెన్స్ ఎంత రావాలి 40 రావాలి. ఈ 82కి 40 యాడ్ చేస్తే ఎంత 120, అంతే కదా. 82కి 40 యాడ్ చేస్తే 8, 4, 12 అంటే 122. సో నేను ఏం చేస్తున్నా ఈ 122ని 179కి యాడ్ చేస్తాను. 9, 1, 11. ఓకే, 7, 3, 10. ఓకే, 10 కాబట్టి ఇక్కడ వస్తే 1, 1, 1, 301. ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 100 చూడండి, 48, 72 మరొక సంఖ్య యొక్క కాసా అంటే 3 సంఖ్యలు తీసుకుందాం. 3 సంఖ్యల కాసా 576. వాటిలో ఎక్స్ విలువ ఏది కావచ్చు అన్నాడు. సో వీటిని మనం సబ్స్టిట్యూట్ మెథడ్లో చేసుకుందాం. 48 ఒకటి తీసుకుంటున్నా, 72 తీసుకుంటున్నా, థర్డ్ నెంబరు అజంప్షన్స్లో నేను ఆప్షన్ 1, 172 తీసుకుంటున్నాను. సో దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ ఈవెన్ ప్రైమ్ నెంబరు 2 తీసుకున్నాం. 2 తీసుకుంటే ఇది 2 2ల 2 4ల. ఓకే, 2 3ల 2 6ల. ఓకే, 2 9ల 2 6ల. సో నెక్స్ట్ మళ్ళీ నేను ఈవెన్ ప్రైమ్ నెంబరు 2 తీసుకున్నాను అనుకోండి. 2 తీసుకుంటే 2 12ల. ఓకే, 2 1ల 2 8ల. నెక్స్ట్ వచ్చేసి 2 4ల 2 8ల. నెక్స్ట్ మళ్ళీ ఈవెన్ ప్రైమ్ నెంబర్ తీసుకుంటున్నా, లేకుంటే 3 తీసుకున్నాను సార్. 3 తీసుకుంటే 3 4ల 12, 3 6ల 18, 3 1ల 3, 3 6ల 18. నెక్స్ట్ 2 తీసుకున్నాను, ఎందుకంటే 3 తోటి పోవట్లేదు. 2 2ల 2 3ల 6 కాబట్టి 2 8ల. మళ్ళీ 2 తీసుకుంటే ఏమవుతుంది 2 తీసుకున్నప్పుడు 2 1ల 3కు 3 ఉంటుంది 2 4. సో ఇంతవరకు ఫైనల్. సో దీన్ని ఎల్సిఎం చేద్దాం. 4 3ల 12, 12 2ల 24, 24 2ల 48. ఇంతవరకు 48 ఇక్కడ వేసుకున్నాం 48. నెక్స్ట్ ఇది చూస్తే 3 2ల 6, 6 2ల 12, 48 × 12 చేసినాం అనుకోండి. మనకి ఎల్సిఎం 576 వస్తే ఆన్సర్ ఆప్షన్ 1. సో చూడండి 8 2ల 16. ఓకే, 8 2ల 16, 4 2ల 8, 1 9. నెక్స్ట్ 1 తోటి చేస్తే 1 × 8 8, 1 × 4 4. సో ఫైనల్గా ఎంత వచ్చింది మనకి 6కి 6 వచ్చింది, 8 16 1 17, 4 1 576. ఓకే, వచ్చింది సాటిస్ఫై అయింది కాబట్టి ఆప్షన్ 1. ఓకే, దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద అనదర్ shift questions. Thank you. Thanks for watching. Jai Hind, Jai Bharat. Thank you.